బీజేపీకి బీఆర్ఎస్ బి టీం కాదు. ఆ పార్టీతో గతంలో పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీం జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కాదు. బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి. భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ చెప్పాడు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బి టీం కాబోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కమలం పార్టీతో గతంలోనూ పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఆమె అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తప్ప బీజేపీతో సంబంధాలు కాదని అన్నారు. పార్లమెంట్ సన్నాహక సమావేశంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భువనగిరి లోక్సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ కేసీఆర్ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ఏనాడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయలేదని చెప్పేసి అయితే మరి కేటీఆర్ అంటున్నాడు. మరి ఇదే కేటీఆర్ సంబంధించిన విషయంలో కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే కేటీఆర్ లాంటి నాయకులు సమయం ఇవ్వకపోవడం, ప్రజలతో మాట్లాడకపోవడం, ముఖ్యంగా కార్యకర్తలతో మాట్లాడకపోవడం, వాళ్ళ సమస్యలను తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేదంటే వాళ్ళ సమస్యలు వినకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కవిత మాట్లాడితే, కవితకు సంబంధించిన విషయంలో మాత్రం ఆమెను అసలు మొత్తానికి ఎంపీ సీట్ ఇవ్వకుండా ఆమె అట్లే మాట్లాడేదంటే పార్టీ గ్రాఫ్ మరింత తగ్గిపోయడానికి అవకాశం ఉంది. కాబట్టి నిజామాబాద్లో కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తులు కూడా కేటీఆర్. మరి కవితకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ లిక్కర్ స్కామ్ నిజమా కాదా, మరి లిక్కర్ స్కామ్ అనేదాన్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? ఈరోజు తెలంగాణలో ఉన్న మీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టడం కోసమే కావాలని బీజేపీ చేస్తున్న డ్రామా. అంటే ఆ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో, ఆ స్కామ్ లో జరిగింది ఒకటైతే వీళ్ళు చెప్పింది ఒకటి అనే విషయంలో కూడా చాలా మంది మాట్లాడారు. మరి అది ఏం జరుగుతుంది అన్న విషయంలో మరి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్ష పదవి తీసుకోవడం, అది కేటీఆర్ కు ఆయన దగ్గర సన్నిహితుడు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే బీజేపీని ఓడించడం కోసమే బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి పదవి ఇచ్చారని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది. దాంతో పాటు కేటీఆర్ కూడా ఎక్కడ పోయినా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శించడం. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఎప్పుడు మాట్లాడినా మొత్తం కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి, ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదో తెలుసా, ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో తెలుసా అని చెప్పేసి ఇందిరమ్మ గురించి, రాజీవ్ గాంధీ గురించి, నెహ్రూ గురించి మాట్లాడే తప్ప బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గురించి, పక్కనే ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండ గురించి, బీజేపీ వస్తే ఎట్లాంటి అరాచకాలు ఉంటాయి, బీజేపీ పాలన ఎట్లా ఉంటుంది అనే విషయం మీద ఏనాడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ప్రజలందరూ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ అంటే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 ఒకటే అనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ ని విమర్శించింది తప్ప మిగతా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని విమర్శించే పని చేయకుండా కేవలం కాంగ్రెస్ ని మాత్రమే విమర్శించి పక్కన జరగాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ముందే బీజేపీ అధికారంలోకి రాదు, కేవలం కాంగ్రెస్ మాత్రమే వస్తాయని చెప్పేసి ఆలోచించి మాట్లాడిరా, లేదంటే బీజేపీ జోలికి పోకుండా ఉండాలని ప్రయత్నం చేసిరా? మరి ఈ రోజు కేంద్రంలో తీసుకొస్తున్నటువంటి ఎన్నో నల్ల చట్టాలకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా లేదా? ఏ పథకాలకు సంతకాలు పెట్టింది, పెట్టలేదు. ఈరోజు ఆ విషయాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసేదంటే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా మాకు పొత్తు లేదు అని చెప్పేసి మనం చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి విషయంలో ఒకవేళ రేపటి రోజున లోక్సభ ఎన్నికలకు ముందు కూడా మీరు పకడ్బందీగా మాకు బీజేపీకి పొత్తు లేదు, మేము బీజేపీతో పొత్తు పెట్టుకోమని చెప్పేసి లోక్సభ ఎన్నికల్లో అయినా కూడా మీరు మాట్లాడేటప్పుడు బీజేపీ చేస్తున్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన అరాచకాల మీద మీరు మాట్లాడండి. కాంగ్రెస్ ను 10 నిమిషాల పాటు విమర్శిస్తే కనీసం ఇంకో 7 నిమిషాల పాటు, 5 నిమిషాల పాటు అయినా కూడా నువ్వు బీజేపీని విమర్శించకుండా కేవలం కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని మీరు విమర్శిస్తూ పోతా ఉంటే చూసే వాళ్ళకు కూడా మీరు బీజేపీతో కుమ్మక్క అయిపోయారని అర్థమవుతుంది. కాబట్టి మీకు బీజేపీతో పొత్తు లేకపోతే, మీకు బీజేపీకి సంబంధాలు లేకపోతే, మీకు బీజేపీకి ఎంఐఎం మధ్యలో మంచి సంబంధాలు లేకపోతే తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా పాలన కొనసాగిస్తుంది. మరి 10 ఏళ్ల బీజేపీ పాలన గురించి మీరు ఏనాడు మాట్లాడకుండా ముందుకు పోతే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మణిపూర్ మారణకాండ గురించి ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ అనేటువంటి సీఎంఓ ఆఫీసులో పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ పెట్టింది మారణకాండకు సంబంధించిన. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం సిగ్గు చేయడానికి చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టింది. మరి అట్లాంటి పోస్టులు, అట్లాంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నా అనే విషయాన్ని కూడా మనం ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి ఒకవేళ మీరు బీజేపీకి బీ టీం కాకపోతే రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ ఓటమికి సంబంధించిన విషయంలో మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, లేదు అంటే ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి సంబంధించిన విషయంలో మీరు ఏ ప్రశ్నల్ని నల్లధనం తీసుకొస్తా అని చెప్పేసి చెప్పిన దగ్గర నుండి మొదలుకుంటే నిన్న మొన్నటి జరిగినటువంటి వరకు అన్ని విషయాల మీద మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మీరు తప్పకుండా బీజేపీకి బీ టీం అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. కాబట్టి కవితకు సంబంధించిన విషయంలో కూడా కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా నరేంద్ర మోడీని తీసుకొచ్చి పెడతారు. అందుకే కావాలని ఇప్పటి నుండి కవితను దూరం పెడుతున్నారు.
కవితకు అన్యాయం చేస్తున్నారు, కవిత మాట్లాడేదంటే అందులో తప్పులు తీస్తున్నారు అనే విషయం కూడా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మరి మీరు సమయం ఇవ్వకుండా మీరు కార్యకర్తలకు దూరమై ఈరోజు కవితను కూడా నిందించడానికి ప్రయత్నం చేయడం కూడా సరైనది కాదు. ఏది ఏమైనా మీకు బీజేపీతో పొత్తు లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకునే రీతిలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది.